అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని ఫోక్స్పేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రామచంద్రపురం నుండి ఒరిస్సాకు తాబేళ్లు అక్రమ రవాణా అవుతుందని రాబడినటువంటి సమాచారం మేరకు రేంజ్ అధికారి తన సిబ్బందితోటి కార్ చెక్ పోస్ట్ వద్ద ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా వెళ్లిపోవడంతో దానిని వెంబడించగా ఇద్దరు వ్యక్తులు రంపచోడవరం సుద్దగోమి గ్రామ సమీపంలోని కారు నుండి దిగి వెళ్లిపోయారని కారును తనిఖీ చేయగా దానిలో 13 గోనె సంచులోని సుమారుగా 397 తాబేళ్లు గుర్తించామని వీటిని తాబేళ్లు పాపికొండల అభయారణ్యంలోని సురక్షితమైన ప్రదేశంలోని విడిచిపెడతామని డిఎఫ్ఓ నరేంద్ర మీడియాకు తెలియజేశారు. ఈ ఫ్లాప్ ఉండడం వల్లవే దానికి లెగ్స్ ప్రొటెక్షన్ అవుతుంది. ఈ ఫ్లాప్ ఉండడం వల్లవే ఇట్ ఇస్ కాల్డ్ as ఇండియన్ ఫ్లాప్ షెల్డ్ టర్టిల్. ఇంకా ఒకటి దీస్ ఆర్ సాఫ్ట్ షెల్డ్. సాఫ్ట్ షెల్డ్ అంటే ఈ షెల్ చాలా సాఫ్ట్. అందరికీ నమస్కారం అండి. నిన్న 14th June 2024 ఈవినింగ్ ఒక 7 o'clock టైంలో ఫోక్స్పేట చెక్ పోస్ట్ దగ్గర బండిలో వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ ఉందన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో సబ్ డిఎఫ్ఓ అడ్డతీగల అండ్ ఎఫ్ఆర్ఓ ఫోక్స్పేట లీడర్షిప్లో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశాము. ప్రతి చెక్ పోస్ట్ని అలర్ట్ చేశాము. అక్కడ ఉన్న టీమ్స్ని చూసుకొని వస్తున్న ఒక హ్యుండాయ్ క్రెటా బండి నంబర్ TS07JA9834 బండి చెక్ పోస్ట్ని ఇమీడియట్గా స్టాప్ చేయకుండా దాటి అక్కడ ఇమీడియట్గా బండి ఆపేసి బండి నుంచి ఇద్దరు పారిపోయారండి. ఇమీడియట్గా వెళ్ళి బండిని చెక్ చేస్తే బండిలో 13 గన్నీ బ్యాగ్స్ దొరికింది. ఆ గన్నీ బ్యాగ్స్లో వీ హ్యావ్ కాట్ అ టోటల్ ఆఫ్ 397 ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్స్ తాబేలు పట్టుకున్నారు. దాంట్లో 30 తాబేలు చనిపోయింది. మిగతా 367 తాబేలు ఇంకా బతుకుతుంది. దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతం లోపల దాని సూటబుల్ హ్యాబిటాట్లో రిలీజ్ చేస్తాము. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నాయండి. టీంలో మెయిన్గా రైడ్లో పార్టిసిపేట్ చేసిన టీంలో ఎఫ్ఆర్ఓ ఫోక్స్పేట కరుణాకర్ గారు ఉన్నారు, తర్వాత డిఆర్ఓ సుజాత గారు ఉన్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ కంప్లీట్లీ డన్ బై ఏసీఎఫ్ అడ్డతీగల శ్రీరామరావు గారు చేశారు.